రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై బీఆర్ఎస్ బగ్గుమంటోంది. రాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ మీటింగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే భువనగిరిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు గులాబీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి, సందీప్ రెడ్డి, జడల అమేందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది వివరించారు. చెలో అనే కార్యక్రమాన్ని మనం ఎందుకు పెట్టుకున్నాం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. మరి కేఆర్ఎంని మరి వాళ్ళ చేతులకు పోకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కాపాడి ఇది మీటర్లు పెట్టను నా తలలో ప్రాణం ఉన్నదాని అని అన్నట్టుగానే ఈ కేఆర్ఎంపీ చేతులను నాగార్జున సాగర్ ప్రాజెక్టును అప్పచెప్పకుండా 10 ఏళ్ళు కాపాడితే ఇప్పుడు 10 రోజులలో రేవంత్ రెడ్డి మరి అప్పచెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దాని నుంచి తిరిగి మన ప్రాజెక్టును, మన నీళ్లను, మన కరెంట్ ఉత్పత్తిని ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటే బలవంతంగా సాగు ప్రాజెక్టు అంటే మనకు నీళ్ల రకంగా సాగుకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా విద్యుత్ కూడా ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనుక దాన్ని మళ్ళీ మన తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రాంతానికి తిరిగి ఏ విధంగా దాన్ని రక్షించుకోవాలి. కాంగ్రెస్ అధికారులు కానీ మరి ఆల్రెడీ వాళ్ళు అప్పచెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్పారు. తిరిగి ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు బురదలో పడ్డాక ఆ బురదలన్నీ నడుపుదామన్న ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో మరి దాన్ని ఎట్లా మనం తిరిగి తెలంగాణ ప్రజలకి నేను ఇట్లా వస్తా ఉంటే మరి చాలా రంగనాయక సాగర్ కాలువలన్నీ తవ్వేది. కాంగ్రెస్ పాలనలో ఎందుకు తవ్వలేదో